మీరు ఈరోజు ఎంత కష్టపడుతున్నారు? ఉదయం నుండి రాత్రి వరకు చెమటోడుస్తున్నారు. అయినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదా? జీతం రాగానే మాయమైపోతుందా? అప్పులు పెరిగిపోతున్నాయా? అయితే జాగ్రత్త. మీ జాతకం కారణం కాదు. మీ ఇంట్లో ఉన్న ఈ 5 వస్తువులే మీ దరిద్రానికి కారణమని పండితులు చెబుతున్నారు. ఈ 5 వస్తువుల్లో ఏ ఒక్కటైనా మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మీ గడప తొక్కదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని కాపాడలేడు. అవేమిటో ఈ వీడియోలో చూద్దాం. ఆ 5 వస్తువులు ఏమిటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో అవి ఉన్నాయి. చివరి ఈ 5 వస్తువు అయితే ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటుంది. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. లేదంటే మీకు తెలియకుండానే మీరు చాలా నష్టపోతారు. మీ ధనాన్ని కోల్పోతారు. దయచేసి ఈ వీడియోని ఒక్కసారి స్కిప్ చేయకుండా చూడండి. మన అందరి ఇళ్ళల్లో గోడ గడియారం ఉంటుంది. అది పాడైపోగానే పారేయము, అట్లనే ఉండిద్ది కదా అని ఉంచుకుంటాం కదా. కానీ అది ఎంత డేంజరో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగిపోయిన గడియారం మొదటి వస్తువు. ఆగిపోయిన గడియారం. మీ ఇంట్లో గోడకు వేలాడుతున్న గడియారం ఆగిపోయి ఉందా? లేదా సెల్ అయిపోయి టిక్ 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 మనడం లేదా? వెంటనే తీసేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఆగిపోయిన గడియారం అంటే ఆగిపోయిన కాలం. మీ ఇంటి ప్రగతి కూడా అక్కడే ఆగిపోతుంది. మీరు ఎంత ప్రయత్నించినా కొన్ని సక్సెస్ అవ్వవు. మీరు ఎంత ప్రయత్నించినా మీ టైం కలిసి రాదు. డబ్బు రాక ఆగిపోతుంది. ఆ గోడకు పట్టిన గడియారంలాగా అప్పులు పెరిగిపోతాయి. పండితులు ఏం చెబుతున్నారంటే ఆగిపోయిన గడియారం నుండి ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ వస్తుందంట. అది లక్ష్మీదేవికి అస్సలు నచ్చదంట. వెంటనే ఆ గడియారాన్ని పారవేయటం లేదా ఆ గడియారాన్ని బాగు చేయించండి. లేదా ఇంట్లో నుండి తీసేయండి. విరిగిన అద్దము, పగిలిన అద్దాలు, పగిలిన గాజు వస్తువులు, ఏ వస్తువులైనా సరే ఇంట్లో ఉండకూడదు. చాలామంది అది పాడైపోయినా అట్లనే ఉంచుకుంటాము. అద్దాలు విరిగినా కానీ ఆ సగం అద్దంలోనే మనం చూసుకుంటూ ఉంటాం. కానీ అలా ఎప్పుడూ చేయగాకండి. ఇక నుంచి పారేయండి. అద్దమైనా గోడ గడియారం బ్యాటరీస్ వస్తే బాగవుతుంది. ఒకవేళ అలాగా అయితే బాగు చేయించుకొని పెట్టుకోండి. కానీ అలాగే గోడకు పెట్టిన గడియారాన్ని మటుకు ఇంట్లో ఉంచుకోవద్దు. రెండవ వస్తువు విరిగిన అద్దం, విరిగిన గాజులు, విరిగిన దేవుడి ఫోటోలు. తమ్ముడు, ఇది చాలామంది చేసే పెద్ద తప్పు. ఇంట్లో విరిగిన అద్దం ఉంటే అద్దంలా మీ జీవితం కూడా ముక్కలవుతుంది అంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు గమనించండి. వంటగదిలో విరిగిన గాజులు, పగిలిన కప్పులు, పగిలిన ప్లేట్లు ఉంచుతారు. వాటిని పేదవాళ్ళకు ఇవ్వచ్చు అని ఉంచుతారు. అలా ఎప్పుడూ చెయ్యకండి. ఎందుకో తెలుసా? విరిగిన వస్తువులు దరిద్రానికి చిహ్నం. మనం ఎవరికైనా పేదవాళ్ళకి సహాయం చేయాలంటే ఇలాగ విరిగిపోయినాయి, చినిగిపోయినాయి అస్సలు ఇవ్వకూడదంట. మనం కొత్తగా ఉన్న వాటినే వాళ్ళకి ఇవ్వాలంట. అది ఇంకా ఎక్కువ దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. విరిగిపోయినాయి పాత వస్తువులు, పాత సామాన్లు కనుక ఇస్తే. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. అలాగే చిరిగిపోయిన దేవుడి ఫోటోలు, విరిగిన విగ్రహాలు, ఎండిపోయిన పూలమాలలు ఇంట్లో ఉంచకూడదు. ఉంటే వెంటనే తీసుకెళ్ళి నదిలో నిమగ్నం చెయ్యండి. ప్రధాన ద్వారం దగ్గర చెప్పులు. ఇది అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం. మూడవ వస్తువు ఇంటి గుమ్మం దగ్గర చెప్పులు, చీపిరి. ఇది 90% మంది చేసే తప్పు. మనం చాలామంది ఇళ్లలో చూస్తూ ఉంటాము. చెప్పులు చిందరబందరంగా పడి ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ వేస్తారు. కొంతమంది అయితే గుమ్మం దగ్గరే విడిచిపోతుంటారు. చీపురు కూడా అక్కడే వేస్తూ ఉంటారు గుమ్మం ఎదురుగానే. కానీ ప్రధాన ద్వారం దగ్గర ఇలాంటివన్నీ అస్సలు చేయకూడదు.
చెప్పులు షూలు చిందరవందరంగా పడేస్తారు. తలుపు వెనకాల చీపురు పెడతారు. శాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం నుండే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి అలాంటప్పుడు చీపురుని ఎందుకు ఆ గోడ కానిచ్చి ఉంచుతారు? ఆ ద్వారం దగ్గర చెత్త చెప్పులు ఉంటే లక్ష్మీదేవి ఏమనుకుంటుంది? ఆ ఇల్లు నాకొద్దు, ఇది శుభ్రంగా లేదు, ఈ ఇంట్లో నేను ఉండకూడదని ఆమె అట్లా చూసి వెళ్ళిపోతుందంట. వెనక్కి వెళ్ళిపోతుంది. గుమ్మం ఎప్పుడు లక్ష్మీదేవి కలకలలాడుతూ, ముఖ్యంగా లక్ష్మీదేవి ముఖంలో శుభ్రంగా పసుపు కుంకుమ ముగ్గుతో ఉండాలంట. అప్పుడు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. చీపురుని ఎప్పుడు కనపడకుండా ఒక మూలన పెట్టాలి. పొరపాటును కూడా మనుషులకు కనపడేటట్టు అసలు చీపురుని పెట్టకూడదు. దేవుడు ఫోటోలకు ఎదురుగా అస్సలు ఉంచకూడదు చీపురుని. చాలామంది ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు ఊడ్చుకుంటూ ఉంటారు. ఇలా ఎప్పుడూ చేయకండి. వంటగదిలో ఉండే ఆ వస్తువు ఏంటో తెలుసా? 4వది, ఇది అత్యంత ప్రమాదకరమైన వస్తువు. ఏమిటంటే ఇది మన వంటగదిలోనే ఉంది. ఏమిటో తెలుసా? అదే ఖాళీగా ఉన్న ఉప్పు డబ్బా. మనం ఉప్పుని ఎప్పుడు నిండుగా ఉంచాలి. రాత్రిపూట ఖాళీగా ఉన్న బకెట్, ఖాళీగా ఉన్న ఉప్పు డబ్బా, మరి రాత్రిపూట ఖాళీగా ఉన్న బకెట్. ఆయుర్వేదం వాస్తు రెండు చెబుతున్నాయి. ఉప్పు అంటే లక్ష్మీదేవి. ఉప్పు డబ్బా వెల్తిగా ఉన్నప్పుడే ఉప్పు నిండుగా పోసుకోవాలి. సాక్షాత్తు లక్ష్మీదేవి ఉప్పు అంటే సముద్రం నుండి పుట్టింది. ఉప్పు డబ్బా ఖాళీగా ఉంటే ఇంట్లో ధనం ఖాళీ అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ధనం ఖాళీ అయినట్టే. ఎప్పుడు ఉప్పు డబ్బాను నిండుగా ఉంచండి. కొంచెం అయిపోయిన తర్వాత తెచ్చుకుందాంలే, కొంచెం అయిపోయిన తర్వాత నింపుదాంలే అని అనుకోవద్దు. అది కొంచెం వెల్తిగా ఉన్నప్పుడు ఉప్పుని నింపండి. అలాగే రాత్రిపూట స్నానం చేస్తాము, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచుతాము. అలా ఉంచకండి. దరిద్రాన్ని కొని తెచ్చుకోవటమే మీరు. ఖాళీ బకెట్ శనిదేవుడికి చిహ్నం అన్నమాట. అది ఇంట్లో లేమిని బాధల్ని తీసుకొస్తుంది. చాలామంది ఇళ్ళల్లో ఖాళీ బకెటే ఉంచుతారు బాత్రూంలో నీళ్ళు పోసుకున్న తర్వాత. కానీ నిద్రపోయేటప్పుడు ఆడవాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. బకెట్ నిండా నీళ్ళు ఉంచండి. రాత్రి పడుకునే ముందు బాత్రూంలో బకెట్లో సగం నీళ్లు పోసి ఉంచండి. ఇది చాలా పెద్ద రెమెడీ అండి. అసలు ఎవ్వరు చెప్పరు, కానీ మీరు నీళ్లు పోసి కొన్ని రోజులు చూడండి, మీకు ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూద్దాం. మరి ఇప్పటి వరకు ఈ తప్పులు చేశాము కదా, మరి ఏం చెయ్యాలి? భయపడకండి. ఇప్పుడు చెప్పే ఒక్క పరిహారం చెయ్యండి. అదేమిటో తెలుసా? ఈ చిన్న చిన్న రెమెడీసే మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యల్ని దూరం చేస్తాయి. ఏముందిలే, ఇవన్నీ రోజు వినేయేగా అంటాం. మళ్ళీ చాలామంది చేసే తప్పు ఏమిటో తెలుసా? వింటాం కానీ చెయ్యము. విని చేయగలిగితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ బట్టలు వేయటము, ఎక్కడ పడితే అక్కడ అంట్లు వేయటము, ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వేయటం, ఇవన్నీ మార్చుకుంటే మన ఇల్లు సంతోషంగా ఉండిద్ది. ప్రతి శుక్రవారం ఉదయం ఇల్లు మొత్తం శుభ్రం చేసి గుమ్మానికి పసుపు నీళ్లు చల్లి బియ్యం పిండితో ముగ్గు వేయండి. గుమ్మానికి 2 వైపులా 2 ప్రమిదల్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. తరువాత మహాలక్ష్మి అష్టోత్తరం చదవండి. మీ ఇంట్లో నుండి పైన చెప్పిన 5 వస్తువులు ఈరోజు ఇప్పుడే తీసేయండి. వచ్చే 11 రోజుల్లో మీ ఇంట్లో డబ్బు ఎలా వస్తుందో మీరే కళ్ళతో చూస్తారు. ఈ మార్పులు కనుక చేస్తే మీ ఇంట్లో డబ్బు ఎలా నిలబడుతుందో మీరే చూస్తారు. ఇది చాలా తేలికైన మార్గం. ఈ పరిహారం నమ్మకంతో చేసిన చాలామంది మా జీవితాలు మారిపోయింది అన్నా అని అక్క అని కామెంట్ చేశారు కూడా. చూశారు కదా, చిన్న పరిహారం మన పెద్ద సమస్యని తరిమి కొడుతుంది. చిన్న చిన్న తప్పులే మన కొంప ముంచుతాయి. అందుకని మీరు జాగ్రత్తగా ఈ చిన్న చిన్న రెమెడీస్ కనుక మీరు పాటిస్తే ఇంట్లో బద్ధకం లేకుండా, ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ బద్ధకం లేకుండా గనుక మీరు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అదిగాక శ్రావణ మాసం ఎంటర్ అయింది. శ్రావణ శుక్రవారాలు మొదలయ్యాయి.
మీ ఇంట్లో ఆర్థిక సమస్యల్లో సతమతమైన వాళ్ళు, అప్పుల బాధల్లో మునిగిపోయిన వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకొని అమ్మవారిని ప్రార్థించండి. కనకదార స్తోత్రం చదవండి, 3 పూట్ల చదవండి. ఇది ఖచ్చితంగా మీ ఇంటికి మార్పు తెస్తుంది. వ్యాపారంలో ఎక్కడ వ్యాపారం అక్కడే ఉంటే మీ వ్యాపారంలో మార్పు గమనిస్తారు. మీ ఇంట్లో 5 వస్తువుల్లో ఏది ఉంది కామెంట్లో చెప్పండి, నేను దానికి పరిహారం చెబుతాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా డబ్బు సమస్యతో బాధపడే వాళ్ళకు షేర్ చేయండి. ఈ ఒక్క షేర్ వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది. ఇలాంటి మరిన్ని డబ్బును ఆకర్షించే రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. జై లక్ష్మీదేవి నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా కనకదార స్తోత్రం చదవండి. మీ ఇంట్లో మార్పుని గమనిస్తారు. మీరు మొదలుపెట్టిన 2-3 రోజుల్లోనే మీకు చాలా మార్పు కనిపిస్తుంది. డబ్బు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి తన్నుకుంటూ డబ్బు వస్తుంది. ఇది నేను చేసిన రెమెడీ అన్నమాట. మీరు ఖచ్చితంగా పాటించండి, మార్పు మీరే గమనిస్తారు.